హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? నీ లైఫ్లో ఒకసారైనా నేను ఏం అవ్వట్లేదు, నా లైఫ్ ఎక్కడికి వెళ్తుంది అని అనిపించిందా? డైలీ సేమ్ రొటీన్, సేమ్ ప్రాబ్లమ్స్ అండ్ సేమ్ ప్రెజర్. కానీ లోపల ఒక వాయిస్ మాత్రం నేను ఈ లైఫ్ కోసం కాదు, ఇంకా ఏదో చేయాలి అని అరుస్తూనే ఉంటుంది. దీన్ని నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ అవుతే ఈ వీడియో నీకోసమే. ఇక్కడ నిజమేంటంటే, ఈ వరల్డ్లో మోస్ట్ డేంజరస్ పీపుల్ ఎవరో తెలుసా? ఫెయిల్ అయిన పీపుల్స్ కాదు, పూర్ పీపుల్స్ కాదు, స్లో లర్నర్స్ కాదు, కంఫర్ట్లో స్టక్ అయిన డ్రీమర్స్. డ్రీమ్స్ ఉన్నాయి కానీ రిస్క్ తీసుకోరు. టాలెంట్ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదు. టైం ఉంది కానీ డిసిప్లిన్ లేదు. అందుకే మెజారిటీ ఆఫ్ పీపుల్ లైఫ్ని అడ్జస్ట్ అయ్యి బతుకుతారు, డిజైన్ చేసి కాదు. మన లైఫ్ని మనకు కావాల్సినట్టు డిజైన్ చేసే అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాన్ని వాడుకోరు. ఒక సింపుల్ లైన్ గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో జరిగిన వరస్ట్ డేస్ నీ డెస్టినీని డిసైడ్ చేయవు, నీ నెక్స్ట్ డిసిజన్ చేస్తుంది. పాస్ట్లో ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ కాదు, నీ పెయిన్ని ఎక్స్క్యూజ్గా వాడుకుంటున్నావా లేక పవర్గా మార్చుకుంటున్నావా అనేది మాత్రమే ఇంపార్టెంట్. అదే ఇక్కడ గేమ్ చేంజర్ కూడా. లయన్ కూడా రోజు జంగిల్లో లేచి నిన్న ఏం జరిగింది అని ఆలోచించదు. అది లేచింది అంటే ఇవాళ హంట్ చేయాలి అంతే. అదే దాని నైజం. సక్సెస్ఫుల్ పీపుల్స్కి ఎక్స్ట్రా లక్ ఉండదు, ఎక్స్ట్రా టైం ఉండదు, ఎక్స్ట్రా రిసోర్సెస్ కూడా ఉండవు, కానీ ఎక్స్ట్రా క్లారిటీ మాత్రం ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఎవరిని వినకూడదో, ఎప్పుడు కాదని చెప్పాలో, ఎప్పుడు సైలెంట్గా వర్క్ చేయాలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రిజల్ట్స్ రాకపోయినా రొటీన్ని వాళ్ళు బ్రేక్ చేయరు, అలానే కంటిన్యూ చేస్తారు. వాళ్ళకి మోటివేషన్ మూడ్లా ఉంటుంది, డిసిప్లైన్ ఐడెంటిటీలా ఉంటుంది. నీ స్ట్రగుల్స్ని చూసేవాళ్ళు, నీ కన్సిస్టెన్సీ చూసేవాళ్ళు రేపు సైలెంట్ అయిపోతారు. ఈ స్టేజ్లో సపోర్ట్ ఉండకపోవచ్చు, అప్రిసియేషన్ ఉండకపోవచ్చు, రిజల్ట్స్ కనిపించకపోవచ్చు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, సీడ్స్కి అప్లాజ్ ఉండదు, ఫ్రూట్స్ వచ్చాక క్రౌడ్ వస్తుంది. అంటే ఒక సీడ్ని భూమిలో పెట్టి పాతాక దాన్ని ఎవరో చూసి ఎంకరేజ్ చేయరు, కానీ అది మొలకెత్తి ఫ్రూట్ వచ్చాక క్రౌడ్ ఆటోమేటిక్గా వస్తుంది. నీ లైఫ్ కూడా అలాగే. నువ్వు సైలెంట్గా వర్క్ చేసినప్పుడు ఎవరు నీ దగ్గరికి రాకపోవచ్చు, నిన్ను ఎంకరేజ్ చేయకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు కూడా ఒక మహావృక్షంలా మారుతావు. అప్పుడు నీ నీడలోకి చాలా మంది వస్తారు. ఇవాళ ఒక డెసిషన్ తీసుకో, నీ ఎక్స్క్యూజెస్ని కట్ చేయాలి. డైలీ ఒక చిన్న ప్రోగ్రెస్ అయినా చేయాలి. బిగ్ లీప్ కాదు, డైలీ స్మాల్ స్టెప్స్. కన్సిస్టెన్సీ అంటే పర్ఫెక్ట్ డేస్ కాదు, బ్యాడ్ డేస్లో కూడా కంటిన్యూ చేయడం. ఒక రోజు వచ్చినప్పుడు నీ పాస్ట్ సెల్ఫ్ని చూసి నువ్వు చెప్తావు, థ్యాంక్స్ రా, నీ పెయిన్ వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉన్నా అని. ఆ రోజు నీ సైలెన్స్ నీ స్ట్రగుల్ అవుతుంది, నీ జర్నీ నీ మెసేజ్ అవుతుంది, నీ స్టోరీ ఇంకొకరికి హోప్ అవుతుంది. దట్స్ వెన్ యూ బికమ్ అన్స్టాపబుల్. ఈ వర్డ్స్ నీకు టచ్ అయితే, నీకు ఉపయోగపడితే ఇది కోఇన్సిడెన్స్ కాదు. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, ఈ వీడియోని సేవ్ చేసుకో, అండ్ కామెంట్లో ఒకటి రాయి, ఐ ఆమ్ బికమింగ్ అన్స్టాపబుల్ అని. బికాస్ ఈ జర్నీలో నీ మైండ్ సెట్ చేంజ్ అయితే చాలు, నీ లైఫ్ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.